లేక్ మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలనేది చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్. ఈ డిమాండ్ మీద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇది ఆఖరి మోక అనుకుంటున్నా. ఈ బ్రిడ్జి సాధించడానికి ఇది ఆఖరి మోకగా సిపిఐ పార్టీ ముందుకు రావడం మేము అభినందిస్తున్నాం. ఈ నిరాహార దీక్షలోకి వచ్చినటువంటి సిపిఐ కాంగ్రెస్ అందరికీ పేరు పేరున ఉద్యమ జేజేలు పలుకుతూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జిల్లా సిపిఐ పార్టీకి సెక్రటరీ విజయన్నకు, తర్వాత మిత్రులందరికీ, అన్ని పార్టీల మిత్రులందరికీ, పత్రికా మీడియా మిత్రులకు అందరికీ కూడా ఉద్యమ జేజేలు పలుకుతూ ఈ ప్రాంత ప్రజలు కానీ, ఈ ప్రాంత రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరం కూడా ఇది ఆఖరి మోకగా తీసుకొని పోరాటమే శరణ్యంగా ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు కూడా విరమించబోమని శపథం పూంతే తప్ప ఇది మనకు రాదు. ఎందుకంటే అనేక సార్లు మోసం చేశారు. మోసం అనేది ఈ ప్రాంతానికి అలవాటైపోయింది. పాలకులకు మోసం చేయడం అలవాటైంది, మోసపోవడం మనకు అలవాటైపోయింది. కాబట్టి ఈ మోసం ఇంకా చెల్లదు అని చెప్పి మనం తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ఎన్నికల్లో మనం చూసినాం, ఏ పాలకులు అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ అప్పుడున్న పాలకులు ఇక్కడ బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పేసి జీవో తెచ్చి 15 కోట్లకు శిలాపలక వేశారు. వాళ్ళు కట్టనందుకు వాళ్ళని ఏం చేసినాం? ఏట్లా ముంచినామా ముంచలేదా? ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు తిరస్కరించారు గత ఎమ్మెల్యేను, గత పార్టీని, అధికారంలో ఉన్న పార్టీని. ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నటువంటి ఆశ, అభిమానం ప్రజలకు ఉన్నది. ఆ ఆశను, అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ లేదా ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు లేదా స్థానిక ఎంపీ బలరాం నాయక్ గారు దృష్టి పెట్టి ఇప్పుడు ఈ 3 రోజులలో ఏదో ఒకటి తేల్చాలా. తేల్చకపోతే ఈ యొక్క దీక్షను అమరణ నిరాదీక్ష కూడా మారుస్తామని చెప్పి సిపిఐ కామ్రేడ్స్ ఇప్పుడే ప్రకటించడం జరిగింది. మేము స్వాగతిస్తున్నాం. రేపు గార్ల మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూర్చొని కూడా దీని మీద చర్చ చేసి రేపు బంద్కు 1-2 రోజులు బంద్ ఇంకా ఏదైనా కార్యాచరణ, ఈ నిరాదీక్షకు మద్దతుగా కార్యాచరణను కూడా చేపట్టడానికి రెడ్డి అన్న కూడా ఇందాక చెప్పిండు. ఆ విధంగా అందరం కూడా ఏదైనా మీరు ఇక్కడ చేస్తుంటే కూడా మేము లోకల్లో ఏదైనా కార్యక్రమం మీకు మద్దతుగా చేయడానికి కూడా ప్లాన్ చేస్తాం. ఖచ్చితంగా రాంపురం, మధ్యవంచ, ఈ కొత్త తండల ప్రజలను కూడా మనందరం కదిలించి ఇక్కడ పెద్ద ఎత్తున 13వ తారీఖు నాటికి, అంటే 2 రోజులు 48 అవర్స్ ఈ దీక్ష ముందైతే కొనసాగుతుంది. ఆ 48 అవర్స్ అయిపోయే ముందు ఇక్కడ మన తడాకేందో చూపెట్టాలా ఈ పాలకులకు. లేకపోతే ఈ బ్రిడ్జి ఇవ్వరు, గతంలాగే మళ్ళా మోసం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా పోరాటాన్ని మనం ఏకైక మార్గంగా ఎంచుకొని సాధించుకునేంత వరకు కొట్లాడాలని చెప్పి మీ సిపిఐ కామ్రేడ్స్ అందరికీ కూడా ఉద్యమ జేజేలు పలుకుతూ సెలవు.